జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడిందండి. మరి అది ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుందండి. 1 గంట సజ్జన సాంగత్యం జరుగుతుంది, గురు సాంగత్యం జరుగుతుంది. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి శైలజ మేడం గారు, పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ప్రతి నెల ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ మన పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు గురించి అద్భుతంగా, క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. మన పత్రి సార్ ఏదైతే అందించారో సరియైన ధ్యానము, సరియైన ఆలోచన, సరియైన మాట, సరియైన ఆహారం, సరియైన జీవన విధానం గురించి ఏ సత్యాన్నైతే మన పత్రి సార్ బోధించారో ఆ సత్యాన్నంతటిని వెలికి తీసి పత్రి శైలజ మేడం గారు, పత్రిజీ మహిళా చైతన్యము వివరించడం జరుగుతుందండి. మరి ఎక్కడ జరిగినా కూడా అందరూ కూడా వీలైనంత వరకు అందరూ కూడా ఆ వర్క్షాప్‌లో అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌజన్య మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఒకసారి చప్పట్లు కొట్టుకుందామా? అందరం గట్టిగా అందరూ వీడియోస్ ఆన్ చేసుకుందాం. ఓకే. మాక్సిమం భయాన్ని బయట పడేద్దాం. ఇంకా ఇక్కడ నుండి తీసి బయట పెట్టేద్దాం. వీడియోస్ ఆన్ చేసుకుందాం. ఎందుకు ఇంకా భయము? ధ్యానం 3 గంటలు చేస్తున్నామా లేదా? మరి ఇంకే భయం ఎందుకు? వీడియోస్ ఆన్ చేసుకుందామా? స్మైల్ ఎవ్రీవన్. అందరం స్మైల్ చేద్దామండి. చక్కగా 3 గంటలు ధ్యానం చేశాం కదా! ఓకే. పద్మ మేడం సూపర్. శశి మేడం సూపర్. యామిని గారు గ్రేట్ మాస్టర్స్. దేవి గారు గ్రేట్ అండి. గ్రేట్. సూపర్. ఇంకా మహిళలందరూ బయటకు రావాలి. అందరూ ఇంకా ఎందుకండి మాస్క్ వీడియో ఆఫ్ చేసుకొని ఎవరో చూస్తారు నన్ను. నేను ఎలానో ఉన్నాను నిద్ర మత్తులో. అవసరం లేదింకా. ఓకే. స్టార్ట్ చేసుకుందామా ఇంకా? నాకు ఇంటరాక్షన్ అనేది చేద్దాం. ఓకే. నేను ఒక్కదాన్నే వాక్కుంటూ వెళ్ళడం కాకుండా అటు సైడ్ నుండి కూడా నాకు స్పందన రావాలి. ఐ నీడ్ సమ్ రెస్పాన్స్. ఓకే. డన్. మళ్ళీ ఒకసారి గురువుగారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నా. అందరం కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్. ఓకే. సో మనం ఈరోజు ఒక గొప్ప అంశం పైన మాట్లాడబోతున్నాం. అదేంటి? జీవితం అద్భుతం. ఏంటి? జీవితం అనేది ఒక అద్భుతం. అవునా కాదా? యెస్ ఆర్ నో? సే యెస్ ఆర్ నో. జీవితం అద్భుతం గదా! అద్భుతమే గదా! ఎంతమందికి ఇక్కడ జీవితం కష్టము అనిపిస్తుంది? ఎంతమందికి ఇక్కడ జీవితం కష్టం అనిపిస్తుంది? జీవితం కష్టం, నరకము ఇట్లాంటి పదాలేమైనా ఉన్నాయా? హ్యాండ్ రైజ్ చేద్దాం. ఓకే. ఇంకెవరికి? చెప్పండి. ఏం కాదు. ఎంతమందికి ఇక్కడ కష్టంగా అనిపిస్తుంది? భయంకరంగా అనిపిస్తుంది? నరకంగా అనిపిస్తుంది? ఏంట్రా బాబు ఈ జీవితం ఎప్పుడు మార్నింగ్ లేవడం, వంట జేయడము, పని చేసుకోవడము, పిల్లలకి బాక్సులు పెట్టేయడము, మళ్ళీ తర్వాత మళ్ళీ వడ్డించడము, ఇదే పనా అనిపిచ్చేది ఎంతమందికి? ఎంతమందికనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఇదే పని. రొటీన్ మార్నింగ్ లేసామా, తిన్నామా, నిద్రపోయామా, పని చేశామా అని అనిపిచ్చేది ఎంతమందికి? ఓకే. సూపర్. వెరీ గుడ్ మేడం. పద్మ మేడం డైరెక్ట్‌గా జెప్పేస్తున్నారు యెస్ అని జెప్పేసి. ఓకే. ఇంకెవరికైనా అనిపిస్తుందా జీవితం ఇట్లా కష్టంగా ఉంటుందని జెప్పి? ఓకే. మేడమ్స్ నవ్వండి. స్మైల్ ఎవ్రీవన్. ఓకే. ఫస్ట్ మనము ధ్యానం చేశాం కదా! 3 గంటలు ధ్యానం చేశాం కదా! ఒక్క సాంగ్ మంచిగా డాన్స్ చేద్దాం. ఏం చేద్దాం?
జీవితం అద్భుతం అన్నాను. మరి మేడం ఎందుకు డాన్స్ చేపిస్తున్నారంటే, ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందనమాట. ఇప్పుడు మనం చేద్దాం అది. ఓకే. డాన్స్ అంటే మీ మీ ఇష్టం అది. నిల్చొని చేస్తారా? కూర్చొని చేస్తారా? అది మీ ఇష్టం. నేనైతే కూర్చొనే చేస్తాను. ఓకే. సాంగ్ పెడుతున్నాను. సౌండ్ వినబడుతుందా? లేదు మేడం. సౌండ్ రావట్లేదు. అస్సలు రావట్లేదా? అసలు రావట్లేదండి. అస్సలు రావట్లేదా? ఇప్పుడొచ్చింది. ఆ! మళ్ళీ ఆగిపోయింది. ఇలా ఇలా. చెయ్యండి డాన్స్. మీరున్న ప్లేస్ నుండైనా. తల్లి గోదావరి సాగిపోతున్నది. యాంత్రాభినయ సాగిపోదు. దేశం దేశాలు వినిపించట్లా మేడం. ప్రపంచం తల్లి గోదావరి సాగిపోతున్నాను. సాగరమున సాగిపోతున్నది. చేయండి. నాతో పాటు చేయండి. వినిపించట్లేదు. వినిపించట్లేదా? ఓకే. సాంగ్ వినిపించట్లే. ఇందాక వినిపించింది మేడం. ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. మేడం ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి లేకపోతే. 'తల్లి గోదారి' సాంగ్ ఉంటుంది కదా యూట్యూబ్‌లో ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. అందరూ డాన్స్ ఏద్దాం ఫస్ట్. ఉండండి మేడం. అంటే సుష్మ గారు సురికుమార్ గారు నాకు హోస్ట్ ఇవ్వండి, నేను షేర్ చేస్తాను. అవునా? ఆ, ఇస్తున్నాను. సో సుష్మా మనకి టైం ఉంది కదా అందరికి. మనం డాన్స్ ఏద్దాము. జీవితం అంటే ఏంటి అసలు? నాకు తెలిసింది నేను తెలియజేస్తాను. తెలుసుకుందామా? టైం ఉంది ఓకే కదా! మేడం. వెరీ ఓకే, వి ఆర్ ఆల్ సపోర్ట్. ఓహ్! సూపర్. నవీన్ గారు హోస్ట్ నేనే మేడం. నాకు హోస్ట్ ఉందా, ఇచ్చారా? కోహోస్ట్ ఉంది. కో హోస్ట్ ఉందా? సరే అయితే ఓకే, నేను షేర్ చేస్తాను అలా అయితే. ఓకే. సో మేడం సాంగ్ పెట్టేలోపు కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం పాటు. మేడం 2 minutes మీరు మెడిటేషన్ చేయండి మేడం. ఒక్క నిమిషం నాకు చేస్తాను. ఈ ఫోన్ లో అవ్వట్లేదు, నేను పర్లేదు మేడం. వేరే మీరు ఫోన్ టైం ఆన్ చేసి తీసుకోండి. చేస్తాను. టైం తీసుకోండి. ఓకే మేడం. సురికుమార్ గారు, నేను వేరే ఫోన్ ఆన్ చేసుకుంటాను కానీ దానికి ఇవ్వండి, నాకు ఈ ఫోన్ లో అవ్వట్లేదు. అవునా? నేను పేరు జీవితం అద్భుతము అనేది తెలుసుకుందాం మాస్టర్స్ మనం ఈరోజు. ఎవరికైతే జీవితం కష్టంగా అనిపించిందో ప్రతి ఒక్కరం ఇంకా షిఫ్ట్ అన్నమాట ఇంకా. ఓకే. షిఫ్ట్ చేసుకుందాం. ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఇప్పుడు చూడబోతున్నాం అది. అంటే నాకు తెలిసింది నేను చెప్తాను. ఓకే. కళ్ళు మూసుకుందాము. ఒక నిమిషం పాటు చక్కగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాము. వావ్ సూపర్ ఉంది హెయిర్ మీది రాలేదా హ్మ్. హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ మెల్లిగా కళ్ళు తెరుచుకోండి. మరియు నేచురల్ ప్రోటీన్ పవర్ 96% వరకు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. ఐ వోంట్ లెట్ యు ఫాల్. దట్స్ మై రింగ్ రాజా హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ.
సాంగ్ వచ్చేసింది, చక్కగా డాన్స్ చేద్దామా? మీరు చేయండి, మీరు చెప్పండి, నేను చేస్తాను. నేను చేస్తాను, మీరు కూడా చేయండి నాతో పాటు. ఓకే, సూర్యకుమారి మేడం స్టార్ట్. డాన్స్ చేద్దాం, మల్లెట్టుగా ఉందాం. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. ఎలెలో, ఎలెలో, ఎలెల, ఎలెలో. నిరుపేదలైన ధనవంతులైన, కుల మతమేదైనా జాతి ఏదైనా, నిరుపేదలైన ధనవంతులైన, కుల మతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా, శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ, ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. చెయ్యండి, అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని చేద్దాం. సూపర్. ఎలెలో, ఎలెలో, ఎలెల, ఎలెలో. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు. చేయమంటారా? ఎస్, డన్. సూపర్, ఎక్సలెంట్. అందరం చప్పట్లు కొడదాం, డాన్స్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎవరు చేయలేదో వీడియోస్ ఆన్ చేసుకొని చెప్పండి, నేను చేయలేదని చెప్పేసి. నేనైతే చేశాను. చేయలేదా? పర్లేదు, మీరు లోపల చేశారా శృతి హాసన్ లాగా? ఓకే, ఇప్పుడు ఎంతమందికి అనిపించింది జీవితం అద్భుతం అని చెప్పి? ఇప్పుడు నాకు చెప్పండి, డాన్స్ చేసిన తర్వాత జీవితం అద్భుతంగా ఉందిరా బాబు అని చెప్పేసి అనిపించింది ఎంతమందికి ఇక్కడ? సూపర్. సో బుక్ పెన్ పట్టుకొని కూర్చుందాము, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, అవి రాసుకుందాం. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుందాం. మంచిగా డాన్స్ వేసేసినాం ఇప్పుడు మనం. తర్వాత ఒక మంచి పాట కూడా విందాం. వీడియోస్ ఆన్ చేసుకుందాం, భయం లేదు, ఇంకా వదిలేసేయండి మీ భయాలని. జీవితం అద్భుతం అంటే ఇంకా పక్కవాడు చూస్తాడు నన్ను ఇంకా అనుకుంటున్నామంటే అది మనకి ఇంకా మనమే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అందరం క్లాస్ వినడానికి వచ్చాం కదా. సూపర్, వెరీ గుడ్ మేడం. అరుణ మేడం, యామిని మేడం, భవానీ మేడం, గ్రేట్. నాగవరలక్ష్మి మేడం, సూపర్ మేడం. అందరు బాగా వీడియోస్ ఆన్ చేసుకుంటున్నారు. నవీన మేడం, గ్రేట్, సూపర్. ఓకే ఓకే, తెచ్చుకున్నారా పెన్ పేపర్? డన్. ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్న తర్వాత
డీటెయిల్‌గా చెప్పుకుందాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే మ్యూట్ చేసుకోండి. ఎవరిదో సౌండ్ వస్తుందండి. నేను చేస్తాను మేడం. ఓకే. ఓకే మేడం. రాసుకుందామా? ఓకే. ఓకే. జీవితం అంటే రాసుకుందాం. జీవితం అంటే ఓకే. ఓకే. స్టార్ట్. జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణం ఆత్మ మళ్ళీ చెప్తాను. జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణం ఆత్మ తన అనుభవాలను లేదా అనుభవాల ద్వారా పరిణితి పొందే యాత్ర. మళ్ళీ చెప్తాను. జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణం ఆత్మ తన అనుభవాల ద్వారా పరిణితి పొందే యాత్ర. మళ్ళీ ఇంకోటి రాసుకుందాం. ఆత్మ అనే శాశ్వత చైతన్యము అనుభవాల ద్వారా ఆత్మ అనే శాశ్వత చైతన్యము అనుభవాల ద్వారా తన అసలు స్వరూపాన్ని గుర్తించుకునే ప్రయాణం. మళ్ళీ చెప్తాను. ఆత్మ అనే శాశ్వత చైతన్యము అనుభవాల ద్వారా తన అసలు స్వరూపాన్ని గుర్తించుకునే యాత్ర. ఎస్. థర్డ్ వన్. మేడం జీవితం ఫస్ట్ అనేది మేడం Yeah. ఫస్ట్ పాయింట్ ఒక్కసారి సరిగ్గా మళ్ళీ చెప్తాను. జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణము ఆత్మ తన అనుభవాల ద్వారా పరిణితి పొందే యాత్ర. సెకండ్ పాయింట్, ఆత్మ అనే శాశ్వత చైతన్యము అనుభవాల ద్వారా తన అసలు స్వరూపాన్ని గుర్తించుకునే ప్రయాణము. థర్డ్ వన్, జీవితం అనేది ఆత్మ యొక్క యాత్ర. తనను తాను గుర్తించుకునే ప్రక్రియ లేదా ప్రయాణము. మళ్ళీ రాసుకోండి పాయింట్. ఇక్కడి వరకు రాసుకున్నాం కదా. జీవి అంటే ప్రాణం ఉన్నది. జీవి అంటే ప్రాణం ఉన్నది అంటే లివింగ్ బీయింగ్ లేదా ఆత్మ అని రాసుకోండి. అంటే ఇది శరీరం కాదు, కానీ శరీరంలో నివసించే చైతన్యము. మళ్ళీ చెప్తాను. జీవి అంటే రాయండి. జీవి అంటే ప్రాణం ఉన్నది, ఆత్మ. ఇది శరీరం కాదు, శరీరంలో నివసించే చైతన్యము. నెక్స్ట్, ఇతం అంటే స్థితి. ఇతం అంటే స్థితి, అవస్థ అంటే స్టేట్ లేకపోతే కండిషన్, అంటే ఉన్న స్థితి అని అర్థం. మెల్లిగా చెప్తాను. ఓకే. ఇతం అంటే స్థితి లేకపోతే అవస్థ. మేడం థర్డ్ పాయింట్ ఒకసారి మొత్తం కలిసిపోయింది నాది.
జీవితం అనేది ఆత్మ యొక్క యాత్ర. తనను తాను తాను గుర్తించుకునే ప్రక్రియ. గుర్తించుకునే జీవి. తనను తాను గుర్తించుకునే గుర్తించుకునే ప్రక్రియ. ప్రక్రియ. ఉమ్. మనం జీవి చెప్ప అంటే జీవి అంటే ప్రాణం ఉన్నది. ఉన్నది. శరీరంలో నివసించే చైతన్యం. స్థితి. యుతం. యుతం అంటే యుతం. స్థితి, అవస్థ. ఆ యుతమే కదా. ఇతం. జీవితం అంటే ఇతం. జీవి ఇతం. ఓకే. అదా. ఓ Plus ఇప్పుడు అర్థమైంది. జీవితం అంటే ఇప్పుడు రాసుకోండి, జీవించే స్థితి అని రాసుకోండి. జీవించే స్థితి అంటే లైఫ్. జీవించే స్థితి. జీవించే స్థితి అంటే లైఫ్. అంటే దీని మొత్తాన్ని ఇంగ్లీష్ లో రాసుకుంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అలైవ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఎవరైతే రాసుకోవట్లేదో వినండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఎందుకంటే మనం మూలంలోకి చేరుకుంటున్నాం, ద కోర్ ఎసెన్స్ లోకి వెళ్ళబోతున్నాం. ఓకే. జీవితం అంటే లైఫ్ అంటే State of స్టేట్ ఆఫ్ being. బీయింగ్ అలైవ్. ALIVE. బీయింగ్ ఎలైవ్. బీయింగ్ అలైవ్. డూయింగ్ లో కాదు, బీయింగ్ లో ఉందాం అని చెప్పేసి. బీయింగ్. లివింగ్ బీయింగ్ అంటాం కదా, ఎప్పుడు డూయింగ్ లోనే ఉంటాం. బీయింగ్ అంటే ప్రతి క్షణాన్ని జీవించటం అని అర్థం. ఓకే, ఇక్కడ వరకు రాసుకున్నాం కదా జీవితం. నెక్స్ట్ అద్భుతం గురించి రాసుకున్నాం. నేను చెప్పే టాపిక్ ఏంటి? జీవితం, అద్భుతం. కాబట్టి యా మేడం చెప్పండి. పాయింట్స్ ఒకసారి మరి రిపీట్ చేయరా మేడం? ఒకసారి ఫస్ట్ నుంచి. ఒకసారి చెప్తాను, మళ్ళీ రాసేసుకుందాం. ఓకే, 2 times రాసేవాళ్ళు రాసేసుకోండి, వినేవాళ్ళు వినిస్తున్నాం. ఓకే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి? జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణం ఆత్మ తన అనుభవాల ద్వారా పరిణితి పొందే యాత్ర. సెకండ్ పాయింట్ వచ్చేసి దీన్నే మనం ఎలాబరేట్ చేసుకున్న విధానంగా రాసుకోబోతున్నాం. ఆత్మ అనే శాశ్వత చైతన్యము అనుభవాల ద్వారా తన అసలు స్వరూపాన్ని గుర్తించుకునే ప్రయాణము. థర్డ్ వన్, జీవితం అనేది ఆత్మ యొక్క యాత్ర, తనను తాను గుర్తించుకునే ప్రక్రియ లేదా ప్రయాణము. జీవి అంటే ప్రాణమున్నది ఆత్మ, లేకపోతే ఇది శరీరం కాదు కానీ శరీరంలో నివసించే చైతన్యము అని తెలుసుకోవడం. నెక్స్ట్ ఇతం అంటే స్థితి, అవస్థ అంటే స్టేట్ ఆర్ కండిషన్, ఉన్న స్థితి అని అర్థం. జీవితం అంటే జీవించే స్థితి, లైఫ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అలైవ్. ఇక్కడ వరకు రాసుకున్నాం కదా. నెక్స్ట్ అద్భుతం గురించి రాసేసుకుందాం. అద్భుతం అంటే ఏంటి? నాకు ఒకటి చెప్పండి, అద్భుతం అంటే ఏంటి అసలు? చెప్దాం, భయం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నో భయం హియర్. సౌజన్య మేడం హియర్, డోంట్ ఫియర్. సో ఒకటి చెప్పండి, అద్భుతం అంటే ఏంటి? హ్యాపీయెస్ట్ కి హైయెస్ట్ స్టేట్ మేడం. ఓకే, వెరీ గుడ్ మేడం, సూపర్. ఇంకా అద్భుతం అంటే ఏంటి? మనకి చాలా బాగా జరిగితే, ఏదైనా చాలా సంతోషం వేస్తే దాన్ని చాలా అద్భుతం అనుకుంటాం మేడం. ఓకే, ఏదైనా మంచి జరిగితే మనం చాలా అద్భుతం అనుకుంటాం. ఇంకా చెప్పండి మేడం, ఏది మీకు అనిపిస్తే అద్భుతం అంటే ఏంటి? ఎన్ని కష్టాలు ఊహించలేని స్థితి. ఏంటి మేడం? ఊహించలేని స్థితి అద్భుతంగా ఉన్నది. ఓకే, డన్. ఇంకా ఇంకొకటి మిరాక్లస్ థింకింగ్ కదా మేడం. థింకింగ్ అంటే అద్భుతం. ఓకే, సూపర్. ఇంకెవరైనా చెప్పండి ఇంకొకరు. అనుభవించడం అద్భుతం అనిపిస్తుంది. ఆ క్షణం అనుభవించడం అద్భుతం అనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఎస్ మేడం, ఇలా నాకు రిప్లై వస్తే ఎంత అద్భుతంగా ఉంటది కదా.
సూపర్. సో, అద్భుతం అంటే సాధారణంగా కనిపించింది అద్భుతంగా ఫీల్ అయితాం. అవునా కాదా? సాధారణంగా ఉన్నదాన్ని అది ఉందిలే అని అనిపిస్తది. అంటే అసాధారణంగా అంటే అసలు అదేదో డిఫరెంట్‌గా అనిపిస్తుందే దాన్నే అద్భుతం అంటామా లేదా? ఈరోజు మీ క్లాస్ అద్భుతం మేడం. నాకనిపిస్తుంది. మరి సూపర్ సాధారణంగా అసలు. లేదు. సూపర్ మేడం. ఇప్పుడేంటి సాధారణంగా కనిపించింది అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ థాట్ ఈస్ వెరీ అమేజింగ్ అని అనిపిచ్చేది అద్భుతం గదా! సో, ఆ అద్భుతం పదాన్ని రాసుకుందాం ఇప్పుడు మనం. అద్భుతం అంటే, అద్భుతం అంటే బయటలో అంటే భౌతికంగా ఇప్పుడు రాసుకోండి. దాని కింద భౌతికంగా కింద రాసుకోండి. అసాధారణం, అసాధారణం, కామ ఆశ్చర్యకరంగా కనిపించేది. ఆశ్చర్యకరంగా కనిపించేది. ఉదాహరణ తెలుసుకుందాం. సూర్యోదయం, పువ్వుల అందం. మెల్లిగానే చెప్తాను రాసుకోండి. సూర్యోదయం, పువ్వుల అందం, సముద్రం అలా. భౌతికంగా అని చెప్పినాం. ఇప్పుడు ఆధ్యాత్మికంగా. మళ్ళీ నేను చెప్తాను పాయింట్. ఎవరైతే స్పేస్ తీసుకోండి పర్లేదు. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా అని దాని కిందనే ఆధ్యాత్మికంగా మన దృష్టి, మన దృష్టి, కామ మన దృష్టి, కామ మనస్సు, కామ ధ్యానం ద్వారా మన దృష్టి, కామ మనస్సు, కామ ధ్యానం ద్వారా సాధారణం కూడా సాధారణం కూడా అద్భుతంగా అనిపించడం. మన దృష్టి, మనస్సు, ధ్యానం ద్వారా సాధారణం కూడా అద్భుతంగా అనిపించడం. రాసేసాం గదా! ఉదాహరణ. ఒక సాధారణ పువ్వును ఒక సాధారణ పువ్వును ప్రేమతో చూడటం. ఒక సాధారణ పువ్వును ప్రేమతో చూడటం. నెక్స్ట్ కష్టాన్ని ధ్యానంతో ఎదుర్కోవటం. కష్టాన్ని ధ్యానంతో ఎదుర్కోవడం. ఇక్కడి వరకు రాసేసుకున్నాం. మళ్ళీ చెప్తాను. అద్భుతం అంటే భౌతికంగా ఏంటి? అసాధారణం లేపోతే ఆశ్చర్యంగా కనిపించేది. ఓకే. ఎగ్జాంపుల్ రాసుకున్నాం కదా! సూర్యోదయం, పువ్వుల అందం, సముద్రం ఇలా రాసేసాం. నెక్స్ట్ ఆధ్యాత్మికంగా ఏం రాసుకున్నాం? మన దృష్టి, మనసు, ధ్యానం ద్వారా సాధారణం కూడా అద్భుతంగా అనిపించడం. ఇప్పుడు రాసేసాం కదా! ఇంకొక లాస్ట్ పాయింట్ రాసేసుకుందాం. ఏంటి అంటే మన హృదయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని పెట్టుకోండి. మన హృదయం కృతజ్ఞతతో మన హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు, కామ మన హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు, కామ మన జీవితంలో అద్భుతాల మన జీవితంలో అద్భుతాల ప్రవాహం మొదలవుతుంది. మన హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు
మన జీవితంలో అద్భుతాల ప్రవాహం మొదలవుతుంది. ఇక్కడ వరకు రాసేసుకున్నాం గదా! డన్. హమ్మయ్య! టాపిక్ అయిపోయినట్టే ఇంకా. అంతేనా? సో, ఇప్పుడు మనం జీవితం అద్భుతమా కాదా ఇప్పుడు తెలుసుకుందాం ఇంగ. టాపిక్‌లోకెళ్ళిపోదామా? చెప్పండి థమ్స్ అప్. ఓకే అండి. వెరీ గుడ్. అర్రే! ఎంత బాగా రిప్లై ఇస్తున్నారు. వావ్ సార్! సూపర్ సార్! చంద్ర సార్. గ్రేట్. సో, ఫస్ట్ ఏంటి జీవితం అంటే మనం ఏదేదో అనుకుంటాం. అరే! కష్టము. జీవితాన్ని జీవించడం కష్టం. ఒక క్షణం అనిపిస్తుంది. అమ్మా! ఇంత బాధగా ఉందేంటి? అసలు జీవించవద్దు. అసలు జీవించి ఎందుకున్నానా అని అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? ఒక క్షణం అనిపిస్తుంది. అబ్బా! ఇంత మంచి లైఫ్ అసలు ఎంత ఆనందంగా ఉన్నాను అని అనిపిస్తుంది. అవునా కాదా? మళ్ళీ చెప్పండి. అవునండి. అవును. దట్స్ ట్రూ మరి. దట్స్ ఆబ్వియస్. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం జీవితం ప్రతిసారి ఒకటనుకుంటున్నాం. ఇది కష్టము, 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 బాధ, 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 దుఃఖము, దుఃఖము, దుఃఖము అంటున్నాం. అంటే ప్రతిసారి మనం వాడే పదాలు ఎలా ఉన్నాయి? బాధ కలిగించేటట్టు ఉన్నాయా లేదా? ఆ పదాలలో ఉన్న ఆ ఫీలింగ్ ఎలా ఉంది భావము? నాకు బాధవుతుంది. నేను బాధలో ఉన్నాను. నేను దుఃఖంలో ఉన్నాను. నాకు జీవించాలని లేదు. ఇలాంటి పదాలు వాడుతున్నాం. అదే గనక మనము షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు. ఇంకో సైడ్ ఏముంది? జీవితం అనేది అద్భుతం కదా! జీవితం అనేదేంటి? అద్భుతం. ఇదెలా తెలుస్తుంది? అప్పుడప్పుడు అనిపిస్తది. అరే! అన్ని వస్తువులున్నప్పుడు, మనకు కావాల్సింది అందినప్పుడు అద్భుతం అనిపిస్తుంది. అన్నీ వచ్చినప్పుడు అంటే సంపద అంటే సమృద్ధిగా ఉన్నప్పుడు, మళ్ళీ హెల్త్ సూపర్‌గా ఉన్నప్పుడు, ఆ! జాబ్ వచ్చినప్పుడు, యెస్! ఐ అవును. యామ్ సక్సీడెడ్ ఇట్లాంటివి అనిపిస్తాయా లేదా? అవును. అంటే ఏదో వస్తేనే అద్భుతమా? ఏది లేకపోతే అద్భుతం లేదా? గమనిద్దాం ఇప్పుడు మనం. ఇది గమనించడానికి ఈ యొక్క అంశం పైన వివరణ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. అంటే ఏది లేకపోతే అద్భుతం కాదా? మనం మార్నింగ్ లేవగానే శ్వాస పీలుస్తున్నాం కదా! అది అద్భుతమా లేదా? అవును. మార్నింగ్ నిద్ర లేవగానే శ్వాస అనేది తీసుకుంటున్నాము. ఆ అవగాహన రావడమే జీవితం అద్భుతం ప్రారంభం అన్నమాట. అవునా గదా! చప్పట్లు కొట్టుకుందాం. మనం శ్వాస తీసుకుంటున్నామండి. మార్నింగ్ లేవగానే, నిద్ర లేవగానే శ్వాసని అవగాహనతో అర్థం చేసుకోగలుగుతున్నాం. 3 గంటల ధ్యానం చేస్తున్నాం. ఎంత గొప్పదండి! ఎంత గొప్పగా కూర్చుంటున్నాం. ఆ! ఈ ఆసన స్థితి అనేది వస్తుంది. ఆసన సిద్ధి అనేదొస్తుంది. 3 గంటలు ధ్యానం చేసినప్పుడు. ఆ శ్వాసని ఎరుకతో గమనించడం జరుగుతుంది. ఇదంతా అద్భుతం కాదా మనకి? ఇంతమందిమున్నాము. అద్భుతం కాదా? ఇంతమంది అర్థం చేసుకుంటున్నాము శ్వాస గొప్పతనాన్ని. యెస్ ఆర్ నో? యెస్. మరి ఫస్ట్ మనం శ్వాసకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం కదా! చిన్నదండి. చాలా చిన్నదే అద్భుతం అన్నమాట. ఏదో పెద్దది అనేది మనం అనుకుంటాం. హమ్మ! అంత పెద్దగుంది. అదే అద్భుతం అని. లేదు. ప్రతి చిన్నది కూడా అద్భుతమే. పువ్వు వికసిస్తుంది కదా! అదొక అద్భుతం. చిన్న పిల్లవాడి చిరునవ్వు అదొక అద్భుతం. తల్లి ఒక తల్లి ఉంటుంది. తల్లి ఏమనుకుంటుంది? బాబు కింద పడితే బాబు కింద పడితే, "అయ్యో! బాబు" అనంటుంది. అదే బాబు చిరునవ్వుతో నవ్వుతుంటే తల్లి ఎంత ఆనందపడుతుంది? ఎందుకది? ఒకసారి దాన్ని అర్థం చేసుకుంటే లోపల ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది అదే. అదే కనబెట్టడమే ఇది జీవితం అద్భుతం అని. లోపల ఒకటుంది కదా! ఆ ఎసెన్స్. ఆ ఎసెన్స్‌ని కనబెట్టడమే అసలైన జీవితం. జీవితం అంటే ఇంకేదో, ఇంకేదో, ఏదో చేస్తే జీవితం, పని చేస్తే జీవితం. పని చెయ్యాలి. పని చేయడం అంటే ఎరుకతో చేయడం. పని ఎలా చేస్తాం? ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ తీసుకుందాము. మార్నింగ్ లేవగానే ఫాస్ట్‌గా గబగబా
బ్రష్ చేసేస్తాం, స్నానం చేసేస్తాం, బయటకొస్తాం, బాక్సులు పెట్టేసుకుంటాము, ఆఫీస్‌కెళ్తాము. అక్కడ మేనేజర్ తిడుతూ ఉంటారు. సరే సార్ అని చెప్పేసి ఇలా పెట్టుకొని, ఓకే సార్, ఓకే సార్ అంటాం. తర్వాత బయటికొస్తాం. చెవులల్లో ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని అటు ఇటు అనేస్తాం. మళ్ళీ పని చేసుకుంటాం. మళ్ళీ ఇంటికొస్తాము. ఇంటికొచ్చిన తర్వాత నార్మల్‌గా ఉంటుందా? భార్య ఏదో ఒకటి అనడం, ఏంటి అని చెప్పేసి మనం అరవడం. మనం అరిచిన తర్వాత పిల్లలు రావడం. పిల్లలు వచ్చిన తర్వాత కామ్‌గా ఉంటారా? లేదే, నాన్న ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి వాళ్ళంటుంటే, నాన్న ఇది తీసుకురా అంటే, ఏ లే నడు అటెళ్ళు అని చెప్పేసి కసిరించడం. ఇలా జరుగుతుందా లేదా లైఫ్ అనేది? అంటే ఇక్కడ మనము గమనించడం అనేది మర్చిపోయాము. హడావిడిలో ఉన్నాము. జీవితం హడావిడి, హడావిడి అని చెప్పేసి వెళ్తున్నాం. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మార్నింగ్ లేచిన తర్వాత ఎంతమంది ఎరుకతో స్నానం చేస్తున్నారిక్కడ? ఎరుకతో. అంటే స్నానం చేసేటప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు ఎవరైతే స్నానం చేయలేదో ఈరోజు చూద్దాం. ఓకే. స్నానం చేసేటప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ వాటర్ పోసేసుకొని, ఎక్కడో ఆలోచిస్తూ సబ్బు క్లీన్ చేసుకోవడానికి వాడుకొని, ఎంతమంది ఇలా చేస్తున్నాం చెప్పండి? అక్కడ ఉండకుండా ఇంకెక్కడో ఉండటం. తినేటప్పుడు గూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఇలా తింటూ, అవునా అక్క, అట్లా చేసిర్రా, ఇట్లా చేసినారా? తింటూ ఉంటాం. అవునా! అదా సంగతి. ఆహా! ఓకే. అని చెప్పేసి ముచ్చటేసుకుంటా తింటూ ఉంటాం. ఇప్పుడు మనం గమనిద్దాం మళ్ళీ. అంటే పద్మ మేడం చెప్పారు గదా! జీవితం కష్టమా? కాదు మేడం. ఎరుకతో జీవించినప్పుడు ఆటోమేటిక్‌గా లైఫ్ ప్రతి చిన్న దాంట్లో అద్భుతం వెతుక్కుంటాం. అద్భుతం అదే ఉంది అని చెప్పేసి అర్థమైతది. ప్రతి సాధారణంలో అద్భుతం ఉంది అని అర్థం చేసుకుంటాం. జీవితాన్ని కరెక్ట్‌గా జీవించగలుగుతాం. నిద్రలో కాకుండా ఏంటి? చెప్పండి నాతో పాటు. నిద్రలో కాకుండా ఎరుకతో జీవిస్తాం. కదా! అదే జీవితం ఇంకా. స్నానం చేసేటప్పుడు స్నానం చేయడం. తినేటప్పుడు తినడం. డాన్స్ చేసేటప్పుడు ఏం చేసాం ఇప్పుడు? డాన్సే చేసాం కదా! హ్యాపీగా డాన్స్ చేసామా లేదా ఇట్లాగా? పాట పాడేటప్పుడు పాట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క పాటే మనమైపోతాం. ఆ యొక్క ఆటే మనమైపోతాం. అంటే దాంట్లో లీనం అవ్వడమే అసలైన జీవితం. ప్రతి దాంట్లో మనం ఏకం అవ్వడం అనేది జీవితం. ఏంటి ప్రతి దాంట్లో మనం మమేకం అవుతాం కదా! ఒక దాంట్లో పని చేసేటప్పుడు పనియే మనం అవుతాం. ప్రతి క్షణం అంటే అద్భుతం అని చెప్తాం. ఏంటి? బీ ఇన్ ద మూమెంట్ అంటాం. జస్ట్ బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటాం. బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అంటే మీరక్కడ ఉండటం అనేది అంటే నార్మల్‌గా మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి అంటే, క్షణం ఆ యొక్క ప్రస్తుత క్షణమే మనం అయిపోవాలని నేనంటున్నాను ఇక్కడ. ప్రస్తుత క్షణమే మనం అయిపోవాలి. అంటే లీనమైపోవాలి. అందులో ఏకమైపోవాలి. అది ఈజీగా వస్తుందా? అది హార్డా? సరే ఈజీయా? హార్డా? మనం కనిపెడదాం. నార్మల్‌గా పప్పీ ఉంది, కుక్క. భౌ భౌ అంటుందా లేదా? భౌ భౌ అంటుంది. మియావ్ మియావ్ అంటుందా పప్పీ? భౌ భౌ అంటుంది. కదా! పప్పీ ఆకలేస్తే ఏం చేస్తుంది? పప్పీ ఆకలేస్తే, కుక్క పిల్ల ఆకలేస్తే ఏం చేస్తుంది? వెళ్ళి ఫుడ్ వెతుక్కుంటుంది. ఫుడ్ వెతుక్కొని తినేసి మళ్ళీ వచ్చి తన ప్లేస్‌లో తనుంటుంది. కదా! అంటే దాని అర్థం ఏంటి? ఆకలి కానప్పుడు తింటుందా? ఆకలేసినప్పుడే తింటుందా? కుక్క పిల్లకి ఆకలేసినప్పుడు తింటుంది. కదా! కుక్కకు పిల్లకి అరవాలనిపించినప్పుడు అరుస్తుంది. అవునా? అంటే ఇక్కడ నేను ఇదెందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే, తనకనిపించినప్పుడు చేస్తుంది. ఏ పనైతే చేస్తుందో ఆ పనిలోనే ఉంటుంది. ఎందులో అయితే అంటే ఇప్పుడు ఆకలేసింది, ఆకలేసినప్పుడు వెళ్లి తింటుంది. మనమేం చేస్తున్నాం? ఆకలేసినప్పుడు తింటున్నాం. కరెక్టే. కానీ ఆలోచించుకుంటా తింటున్నామే. అక్కడే కదా వచ్చింది అద్భుతాన్ని గమనించకపోవడం. ఇది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలండి. ఇది మనం కరెక్ట్‌గా అర్థం చేసుకున్నప్పుడు లైఫ్ అనేది సీ ఇక్కడున్న లైఫ్ ఉన్నతంగా మారడం స్టార్ట్ అయితది. నా ఎగ్జాంపుల్ చెప్పనా? నా చెప్పండి. లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. చేసినయి చెప్తా. సో, చెప్పండి. ఒకటుందండి ఫస్ట్‌ది. ఏంటంటే యాదగిరి గుట్టకెళ్ళాననమాట. యాదగిరి గుట్ట తెలుసా?
వెళ్ళారా? ఓకే. డన్. సూపర్. యాదగిరిగుట్టకెళ్ళాను. అక్కడ 10 రూపీస్ మన రాగి ఉంగరం అనేది దొరుకుతది కదా! రాగి ఉంగరం 10 రూపీస్ ఉంటుంది. అయితే 10 రూపీస్ కదా! నేను తీసేసుకున్నాను. తీసుకొని హ్యాపీగా పెట్టేసుకొని మంచిగా చూస్తున్నా. వావ్! ఎంత బావుందో అని చెప్పేసి. ఎంత బావుంది గదా! అరే! ఎప్పుడు పెట్టలేదు గదా! పెట్టేటప్పుడు మనకు ఆనందం అవుతదా? కొత్తగా అనిపిస్తదా లేదా? హ్యాండ్‌కి ఏం లేకుండా కొత్తగొకటొచ్చింది. అబ్బా! ఎంత బాగుంది. నా వేళ్ళకి ఎంత అందంగా ఉంది అని జెప్పేసి అనిపిచ్చింది. సరే ప్రతిరోజు ఏం చేశానంటే, వావ్! థాంక్ యూ. ఏం చేశాను, ప్రతిరోజు ఒక భావం రిలీజ్ చేసినాననమాట. ఏమని? థాంక్ యూ సో మచ్. కనీసం రాగి ఉంగరం వచ్చింది గదండీ! వేలన్నీ ఖాళీగా ఉండే అప్పుడు. ఒక వేలుకి నేనేం చేశాను, రాగి ఉంగరాన్ని తొడిగాను. థాంక్ యూ చెప్పుకున్నాను. అప్పుడు ఏమైంది తెలుసా అండి? 2 వచ్చాయన్నమాట ఇవి 2. కనిపిస్తున్నాయా? ఇవి 2 వచ్చాయి. అబ్బబ్బబ్బా! ఎంత బావుందో! ఎంత బావుందో అని చెప్పేసి ప్రతిసారి హ్యాపీగా ఫీల్ అవ్వడం. భావం లోపల. జస్ట్ థాంక్ యూ అని పైకి చెప్పడం కాకుండా, ఒక భావంతో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అందులో లీనమైపోతాం. సో, థాంక్ యూ సో మచ్. నా దగ్గరికి మీరొచ్చినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి, ప్రతిరోజు ఒక ఫీలింగ్‌ని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఆటోమేటిక్‌గా ఏం జరిగింది తెలుసా అండి? లైఫ్‌లో ఇన్నొచ్చేసాయి. వాళ్ళని వాళ్ళు పిలుచుకున్నారనమాట. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ అండి. ఇదొక ఎక్స్‌పెరిమెంట్. అంటే ఇది ఎక్స్‌పెరిమెంట్ కాబట్టి చూపిస్తున్నా. ఓకే. నవ్వండి అందరూ. ఎందుకు అని పెట్టుకోవాల్సిన పని లేదు కదా మనకి. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, ఇలా వచ్చేస్తాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, అద్భుతం ఎక్కడో ఉందని కాదు. అద్భుతం అనేది ఎక్కడ ఉందంటే మన లోపల ఉందని చెప్పడానికి ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. అద్భుతము బయటెక్కడో లేదు మాస్టర్స్. ఫ్రెండ్స్, గాడ్స్. సో, బయట ఎక్కడో లేదండి అద్భుతము. మనలోనే ఉంది. మనలో ఉన్న దాన్ని మనం గమనించడం అదే అద్భుతం. అవునా కాదా? సో, ఇదొక ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పిన. ఇంకోటి చెప్పుకుందాం. టైం ఉంది కదా! ఓకే. ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, నాకు భౌతికంగా చెప్పాలంటే కారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరేనా? కారు తీసుకోవాలన్న అవసరం ఉంది. సో, మా ఇంటి ముందు ప్రతిరోజు నేను, మా హస్బెండ్ ఏం చేసేవారమంటే, అలా ఇంటి బయటకి బాల్కనీ దగ్గరకొచ్చి అలా కిందకి చూసేవాళ్ళమనమాట. కిందకి చూసి, "ఏవండీ ఇక్కడ మన కార్ పార్క్ చేస్తే బావుంటుందేమో. హ్యాపీగా మనం టూర్స్ ఏద్దాం అందులో. కలిసి ఒక జర్నీ చేద్దాము" అని చెప్పేసి అక్కడ కార్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ప్రతి క్షణము ఎప్పుడైతే మేము బయటికెళ్ళి ఈవినింగ్ మనం డిన్నర్ చేసిన తర్వాత బయట వాక్ చేస్తాం కదా! అలా వచ్చి బాల్కనీ నుంచి కిందకి చూసి, ఇక్కడ పార్క్ చేస్తే బావుంటుంది. మంచిగా హ్యాపీగా జర్నీ చేద్దాము. ఇలా పదాలు వాడేవాళ్ళమనమాట. ఒక 1 వీక్ తర్వాత అండి, 1 వీక్ అంతే ఈజీగా కారొచ్చేసిందండి లైఫ్‌లోకి. ఎలా మేడం? ఎలా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కాదు అనేది లేదు అనేది అర్థం చేసుకోవడం అన్నమాట. అంటే మన సామర్థ్యం అంత గొప్పది. మన లోపల ఉన్న శక్తి అంత గొప్పది అని తెలుసుకోవడం అన్నమాట. అది ఎలా వస్తది ఏంటి అంటే అది శక్తి అంతే. మన లోపలున్న శక్తి. అంటే అరే! ఎలా వస్తది అని చెప్పేసి మేడం ఏంది శక్తి అంటుంది. ఇక్కడ అలైన్‌మెంట్ అన్నమాట. 5 రాసుకుందాం. లేకపోతే నార్మల్‌గా రాసేసుకుందాం. అలైన్‌మెంట్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి కదా! థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటాం కదా! యాక్షన్ రాసుకుంటున్నారా? ఓకే. అంటే మనం అలైన్ అయిపోవాలన్నమాట. మన యొక్క భావంకి. మనకు ఆలోచనొచ్చింది. ఇప్పుడు నాకు ఆలోచనొచ్చింది. కార్ తీసుకోవాలి అని ఆలోచనొచ్చింది. అంటే ఆలోచన వచ్చిన దాన్ని ఫీల్ అవ్వాను. ఏమని? వావ్! హ్యాపీగా టూర్ ఏద్దామండి అని చెప్పేసి ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఊరికే కూర్చుంటే అవ్విద్దా? యాక్షన్. యాక్షన్. కర్మ. పని చేయాలి. యాక్షన్. అవునా? రాసారా? హ్మ్. సో, అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఫీల్ అవుతున్నాం.
అది ఉన్నప్పుడు అంటే లైఫ్‌లో మన కార్ ఉన్నప్పుడు ఎలా ఉంటాము అనే ఫీలింగ్‌ని ఫీల్ అయినప్పుడు ఎలా ఉంటుందండి? అద్భుతంగా ఉంటుందా లేదా? అంటే చిన్న ఎగ్జాంపుల్‌తో తీసుకుందాము. నార్మల్‌గా రేపు ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ముందు రోజు ఏం చేస్తాము? అరే! ఈ శారీ కట్టుకుంటే బావుంటుందేమో. ఆ శారీ కట్టుకుంటే బావుంటుందేమో. మనం ఏం చేస్తున్నాం? ఈ పింక్ కలర్ శారీ బాగా కనిపిస్తే గావచ్చు. లేకపోతే ఈ గ్రీన్ కలర్ శారీ బాగా కనిపిస్తాను గావచ్చు అని చెప్పేసి ఒక ఊహని క్రియేట్ చేస్తున్నామా? లేదా అక్కడ? ఆ ఊహ వచ్చింది కదా! ఇలా అయితే ఈ యొక్క అటైర్‌లో నేను బాగుంటాను అని చెప్పేసి మనకేదైతే అనిపిస్తుందో దాన్ని నెక్స్ట్ డే మనం అటైర్‌ని యేసుకుంటున్నామా? లేదా? ఆ నెక్స్ట్ డే అందరూ అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ఎంత బావుందేంటి ఈ అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు అన్న ఫీలింగ్ మీరు ఫీల్ అవుతారు కాబట్టే గదా! ఆ అటైర్‌లో వెళ్ళాలనుకుంటారు. ఆ యొక్క కాస్ట్యూమ్ ఏదైతే యేసుకున్నారో నేనిప్పుడు ఒక పింక్ కలర్ శారీ యేసుకున్నాను అనుకుందాం. అరే! నేనిదేసుకుంటే అందరూ అద్భుతంగా అంటారు. అందుకే నేనిదేసుకుంటున్నాను అని చెప్పేసి నేనేసుకుంటే ఖచ్చితంగా అంటారా లేదా వేరే వారు? అంటే అక్కడున్న అపోజిట్ వ్యక్తి అంటారా లేదా? అంటారండి. ఎందుకంటే నేనిక్కడ అనుకున్నాను. ఏమని? నేనిదేసుకుంటే బాగా కనిపిస్తా గావచ్చు అని జెప్పేసి ఇలా రెడీ అయ్యి ఎళ్తున్నాను కదా! ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి రెస్పాన్స్ ఒస్తది. ఆల్రెడీ ఐ థాట్ ఆఫ్ ప్రతి ఒక్కరు నన్ను అద్భుతంగా చూస్తారు. ఈ యొక్క దేహాన్ని బాగా సూపరుంది అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి అనుకోని వెళ్తున్నాం కాబట్టి అది అక్కడ అవుతది. సో, ఎలా వెళ్ళాలి? ఏంటి? అని జెప్పేసి మనం ఏమైనా నార్మల్‌గా కార్‌లో వెళ్తాం. ఇక్కడి నుంచి అక్కడ డెస్టినేషన్. అవునా కదా! సో, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. నిజాలాపూర్‌కి వెళ్ళాలనుకుందాం. ఎక్కడికి? నిజాలాపూర్‌కి వెళ్ళాలనుకుందాం. మధ్యలో ప్రతి స్టాప్‌ని గుర్తుపెట్టుకుంటామా? డైరెక్ట్ నిజాలాపూర్‌కెళ్తామా? మీరే చెప్పండి. అంటే కార్ తీసుకుంటే పెట్రోల్ బోయించాలి, లేకపోతే డీజిల్ బోయించాలని ప్రతీదీ ఆలోచిస్తామా ఏంటి? లేదు. మనం ఆలోచించాల్సిందేంటి? కార్ తీసుకున్నామా, హ్యాపీగా రైడ్‌కెళ్ళామా. ఎలా ఉంది? ఆ యొక్క భావం అనేది ఇంపార్టెంట్ మనకంతే. అందుకే వచ్చింది లైఫ్‌లోకది. ఆ యొక్క హ్మ్. మంచి ఎనర్జీ. సో, ఇలా మనం హ్యాపీగా ప్రతిదాన్ని ఆ యొక్క భావాన్ని మనము అందుకున్నప్పుడు, లేపోతే ఆ భావాన్ని ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా లైఫ్ అనేది అద్భుతమండి. ఇదొక ఫిజికల్‌గా మనము వస్తువులని అట్రాక్ట్ చేసుకుంటున్నాం కదా! మనకు కావాల్సింది వస్తుంది అని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్స్ అనేటియి. నార్మల్‌గా ఏదైనా సాధ్యమే. ఏదైనా సాధ్యమే. మనం 3 పదాలు తెలుసుకుందాం. నార్మల్‌గా నాకొక రూ. 1,00,00,000 కావాలి. ఎంతమందికి రూ. 1,00,00,000 కావాలి అన్నప్పుడు, అమ్మో! రూ. 1,00,00,000 అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ. రూ. 1,00,00,000 నాకు కావాలి అన్నప్పుడు, రూ. 1,00,00,000 బాబోయ్! హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. ఎంతమందికి అనిపిస్తుంది? ఓహ్! ఓకే మేడం. సూపర్. చాలా అనిపిచ్చింది చెప్పారు చూడండి. గ్రేట్. సూపర్. నాగ మేడం. యాహ్! సో, నాకు రూ. 1,00,00,000 అమ్మో! నేను సంపాదించలేను అని అనిపిచ్చింది ఎంతమందికి? డన్. సూపర్. సూపర్ మేడం. యెస్. ఈ రెస్పాన్స్ నాకు గావాలండి. అప్పుడే గదా ఇంకా కొంచెం చెప్పుకోగలుగుతాం. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రూ. 1,00,00,000 నాతోని కాదింగ. అంటే దానర్థం నేను చెప్తుందేంటి? రూ. 1,00,00,000 నా వల్ల గాదు సంపాదించడం. కానీ ఇక్కడ దీన్ని షిఫ్ట్ జేయాలన్నమాట. షిఫ్ట్ అంటే ఏంది? ఏదో ఇక్కడ తీసుకొని బరువుని అటు పెట్టడం కాకుండా, మనం ఏం చేయబోతున్నామంటే, జస్ట్ ఆలోచన మార్పు. అంటే దృష్టి మార్పు చేస్తున్నాము. ఇంతకుముందు రాసుకున్నాం కదా! దృష్టి. మన దృష్టిని మారుస్తే ఆటోమేటిక్‌గా అద్భుతం అనేది వికసిస్తుంది. మన దృష్టి మారినప్పుడు అద్భుతం వికసిస్తుంది. దాన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నాకు రూ. 1,00,00,000 సంపాదించడం ఎంతో సులువు. ఇప్పుడెలా ఉంది? ఆ యొక్క సెంటెన్స్ ఎలా అనిపిస్తుంది? నాకు రూ. 1,00,00,000 సంపాదించడం ఎంతో సులువు బావుంది. చాలా కదా! ఈజీగా చాలా అంతే. ఈజీగా అనిపిస్తలేదా? రూ. 1,00,00,000 సంపాదించడం చాలా ఈజీ. ఎందుకు ఈజీ? చాలామందంటారు, ఈజీ, ఈజీ. కానీ ఇక్కడుందా? ఇక్కడుందా? యాక్షన్‌లో ఉందా? అంటే మన దగ్గర సామర్థ్యము ఉంది, శక్తి ఉంది అని మనం నిజంగా విశ్వసిస్తున్నామా? అదే ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఇక్కడ
కాదు అనేది లేదండి. ఏంటి? కాదు అనేది లేదు. లేదు అనేది లేదు. కానీ అనేది గూడా లేదు. ఇప్పుడు మనం 3 పదాలు తెలుసుకుంటున్నాం. ఏంటి? నా వల్ల కాదు. చూడండి ఎలా ఉంది? నా వల్ల కాదు అంటే బావుందా? నా వల్ల కాదు. జీవితం దౌర్భాగ్యం, దౌర్బల్యం, దరిద్రం అంటుంటే పదాలు ఎలా ఉన్నాయి? అలా వెళ్ళలేకపోతున్నాం. ఇలా వినండి. జీవితం దరిద్రం. ఎలా ఉంది? ఇప్పుడు విందాం ఇంకో పదం. జీవితం అద్భుతం. ఎలా ఉంది? తేనె పోసినట్టు చెవుల్లో. మనకు కావాల్సింది అది అని మనకు అర్థమవుతుంది. వద్దనుకుంటున్నాం కొన్ని పదాల్ని. కావాలి అనుకుంటున్నాం కొన్ని పదాల్ని. వద్దు అని కొన్నిటిని అనుకుంటున్నాం. కావాలి అని కొన్నిటిని అనుకుంటాం. అంటే జీవితాన్ని నాకు హ్యాపీగా ఉండడమే ఇష్టం. నాకు సుఖంగా, సంతోషంగా ఉండడమే ఇష్టము. నాకు జీవితం అంటే ఆనందంగా ఉండాలి. హ్యాపీగా తిరగాలి. హ్యాపీగా మాట్లాడాలి. హ్యాపీగా ఇది చేయాలి. అదేనా జీవితం అంటే? లేదే. కాదే. మరి కష్టాలెందుకొస్తున్నాయి? కష్టాలు అని చెప్పేసి వస్తున్నాయి గదా! మరి అవేంటి? సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ ఏమని అంటే, కష్టం అనేది, సంతోషం అనేది ఏదైతే ఉందో, అవి 2 ఆత్మకి అనుభవాలు. మనకి అనుభవాలండి. కష్టం వచ్చినప్పుడే గదా! మనకి ధైర్యం వస్తుంది. ప్రేమ ఉన్నప్పుడే కదా! కృతజ్ఞత అనేది తెలుస్తుంది. అవునా కాదా? కష్టం వచ్చినప్పుడే గదా! మనం దాంట్లో నుండి బయటపడతామా లేదా? అంటే నేను చెయ్యగలను అని చెప్పేసి బయటకొస్తున్నామా? లేకపోతే హే! కష్టం వచ్చింది కదా! నేను ఇలానే కూర్చుంటా అంటున్నామా? కాదే. కష్టం వచ్చినప్పుడే మనం దాని నుంచి బయటపడతాం. నేర్చుకుంటాం. అంటే ఆత్మ యొక్క అనుభవాలు ఇవన్నీ. మనము జీవితానికి భయపడాల్సిన పని లేదింకా. మళ్ళీ చెప్తున్నాను జీవితం అద్భుతం అండి. జీవితాన్ని అర్థం చేసుకోవాలంతే. అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పా. ఏంటి? అంటే ఈ యొక్క ఆత్మయాత్రని ప్రతి క్షణము అర్థం చేసుకుంటూ జీవించాలంతే. స్టే ఇన్ బీయింగ్ అంటే స్టే. డోంట్ డూ. డోంట్ డూ. డూయింగ్‌లో ఉండకుండా బీయింగ్‌లో ఉండాలి. మనం ఇంతకుముందు చేసాం కదా! స్నానం చేసాం అంతే డూయింగ్. బట్ వి ఆర్ నాట్ బీయింగ్. తింటున్నాం. తింటున్నాం అంతే. మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకుంటుందేంటి? తినాలి, కానీ మాట్లాడుకుంటూ తినాలి. ఎవరైనా చెప్పారా? తినేటప్పుడు తినాలి అంతే. ఎవరైనా చెప్పారా? తినేటప్పుడు మాట్లాడండి అదే మంచిది అని చెప్పి? ఎవరు చెప్పలేదు మనకి. తినేటప్పుడు తినాలి అంతే. పెద్దవాళ్ళు కూడా మనకు చెప్పిందేంటండి? తినేటప్పుడు తినండి అని చెప్పేసే చెప్పారు. ఎందుకు ఇవన్నీ చెప్పారంటే, ప్రతి సాధారణంలో కూడా అద్భుతాన్ని వెతకగలుగుతాం అప్పుడే. అందులోనే మూలానికి చేరుతాం. అర్థమైందా? ఎంతమందికి ఇది అర్థమైంది? ఇది అర్థమైతే జీవితం అర్థమైనట్టే. ఇంకేంది? అందరికి అర్థమైంది ఇక్కడ. అయిపోయింది నా కాన్సెప్ట్ ఇంకేముంది? అంతే సింపుల్. జీవితం అర్థం చేసుకోవడమే గదా కావాల్సింది. జీవితం అంటే ఏదో భయము లేపోతే ఆందోళన అదేం కాదు. జీవితంని అర్థం చేసుకోవడమే అసలైన జీవితం. మనం రాసుకునే పాయింట్ ఉంది కదా! జీవితం అంటే ప్రాణం కలిగిన ప్రతి క్షణము ఆత్మ తన అనుభవాల ద్వారా పరిణితి పొందే యాత్ర. జీవితమే చెప్తుంది కదా! అనుభవాల ద్వారా అంటే పొందుతున్న ప్రతి ఒక్క అనుభవం ద్వారా మనం యాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది. కదా! హ్మ్. నవ్వండి అందరూ. స్మైల్ ఎవ్రీవన్. మనం ఇంత టాపిక్ నేర్చుకోవాల్సిన పని లేదండి. ఒక 2, 3 మాటల్లో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను చాలా ఇంత టాపిక్ చెప్పాననుకోండి. అమ్మ! దాంట్లో ఒక 2, 3 గుర్తుంటాయి కావచ్చు. ఒక 2, 3 చెప్పిననుకోండి. కనీసం అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది మీకు. అవును. యెస్ కదా! అగైన్ స్మైల్. క్లాస్ చేద్దాం ఇప్పుడు ఇంకా. వెరీ గుడ్. వెరీ గుడ్. మస్తు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సూపర్. కేక్. సో, ఇప్పుడు ఇంకో పాయింట్ రాసుకుందామా? ఇంకొక పాయింట్.
నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నేను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఓకే. అంతే. జీవిస్తున్నారా లేదా ఇప్పుడింకా? జీవిస్తున్నాం గదా! జీవిస్తున్నామండి. వావ్! సూపర్. సో, ఇక్కడ మనం జీవితము అద్భుతమని రియలైజ్ అవ్వాలి. అంతే. జీవితం అద్భుతం అనేది రియలైజ్ అయినప్పుడు అది అచీవ్‌మెంట్. అంటే జీవితం అద్భుతం ఈస్ రియలైజేషన్. నాట్ అచీవ్‌మెంట్. ఇట్స్ నాట్ అన్ అచీవ్‌మెంట్. ఇట్స్ ఎ రియలైజేషన్. ఆ రియలైజ్ అవ్వడమే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే సంథింగ్ అంటే దీన్నేమంటారు? ఏదైనా వస్తేనే సక్సెస్ వస్తేనే లేకపోతే డబ్బులు బాగొస్తేనే అనేది కాదండి ఇక్కడ. హ్మ్. మనము ఈ యొక్క బాడీయే కాకుండా, ఈ యొక్క మైండే కాకుండా మనం ఏదైతే ఉన్నామో ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ జేయడమే జీవితం అన్నమాట. అంటే ఇంగ్లీష్‌లో చెప్పుకుందాము. రాసుకుందామా? ఇంగ్లీష్‌లో రాసుకుందాం ఒకటి. ఇట్స్ హ్మ్. నాట్ సంథింగ్. ఇట్స్ ఇట్స్ నాట్ ఏ సంథింగ్. ఇట్స్ ఏ ఇట్స్ నాట్ సంథింగ్ యూ గెట్ ఆఫ్టర్ సక్సెస్. హ్మ్. రేస్ It's not something you get after success or wealth. హ్మ్. ఏ- It's not something you get after success or wealth. It's when you realize. It's when you realize. ఇట్స్ It's ఏ when రిలేషన్ ఇట్స్ ఏ రిలేషన్ నాట్ it's not. మళ్ళీ చెప్తాను. It's అంటే it is not something you get after success or wealth. It is when you realize I'm not just a body. I'm not just body or mind. I am eternal. అంటే నేను అనంతాన్ని, నేను ఒక అద్భుతాన్ని అని అర్థం చేసుకోవడం అన్నమాట. ఐ యామ్ ఎటర్నల్ కాన్షియస్‌నెస్ అంటే నేను చైతన్యాన్ని అర్థం చేసుకోవడం అన్నమాట. ఐ యామ్ ఎటర్నల్ కాన్షియస్‌నెస్ రాస్తున్నారు. నేను ఎటర్నల్ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ వరల్డ్. ఎక్స్‌పీరియన్సింగ్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచాన్ని. వరల్డ్. ఓకే. ఇది రాసేసుకున్నాం గదా! థాట్ ఈస్ ద రియలైజేషన్ వి నీడ్ టు గెట్. థాట్ రియలైజేషన్ ఇట్‌సెల్ఫ్ ఈస్ అ గ్రేటెస్ట్ మిరాకిల్ అన్నమాట ఇంకా. ఆ యొక్క రియలైజేషన్ వచ్చిందంటే ఇంక మిరాకిలే. ఓకే. ఇప్పుడు చెప్పండి నాకు. అయిపోయింది. మన సమయం అయిపోయింది మాస్టర్స్ ఇంగ. సో, ఇప్పుడు చెప్పండి. కష్టం ఉందా మనకి? కష్టం ఉందా? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టం వచ్చింది అంటే ఏం చేయాలి? అందులోంచి రియలైజేషన్ అవ్వాలండి. ఓకే. అందులో అసలు మనం కష్టం వచ్చింది అని అనుకోకుండా అదొక అనుభవం అని అనుకుంటే అయిపోద్ది గదా! దాంట్లో ఏదో నేర్చుకోబోతున్నాం అనుకుంటే అయిపోద్దిగా. ఇంకేముంది? కష్టం లేదింక. దుఃఖం లేదు. దృష్టి మార్చాలి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకున్నది ఏంటి? జీవితం అద్భుతం అనే అంశంలో మనం తెలుసుకుందేంటంటే, దృష్టిని మారుస్తే అద్భుతం వికసిస్తుంది. అదే ఇంగ ఈరోజు టాపిక్. మన యొక్క దృష్టిని మార్చాలి. అప్పుడే సృష్టి మారుతుంది. దృష్టిని మారిస్తే సృష్టి మారుతుంది. దృష్టి మారాలి అంటే ఏం చేయాలి అంటే ధ్యానము చేయాలి.
దృష్టి మారాలి అంటే ధ్యానము చేస్తేనే కదా! ఏంటేంటో ఉన్నాయి నా లోపల అన్నీ ప్రత్యక్షమైతాయి అప్పుడు. అమ్మో! నాకింత కోపముందా? నాకింత బాధ ఉందా? ఇంత అసూయనా? ఇంత ద్వేషమా? ప్రతీదీ అప్పుడే అర్థమవుతదండి. వన్స్ అర్థమైందంటే ఆ క్షణంలో మనం ఏం చేయాలో అదే చేస్తాం. ఏం చూడాలో అదే చూస్తాం. ఏం వినాలో అదే వింటాం. అంతే ఇంకా. దృష్టి మారితే సృష్టి మారుతుంది. సృష్టి. ఓకే. ఓకే. మే- దృష్టి మేడం మారితే సృష్టి మారుతుంది. సో, దృష్టి మారాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానము చేయాలి. ధ్యానం చేసినప్పుడు ఓహో! ఇది జరుగుతుందా? ఇలా అవుతుందా? అంటే నిశ్శబ్దంలోకెళ్ళినప్పుడు మనకు ప్రతీదీ అర్థమవుతది. మనము పక్కవాడు కోపంగా ఉన్నాడు. మనం కూడా అరుస్తుంటే ఏమవుతుంది? ఆర్గ్యుమెంట్ పెద్దదవుతుంది. అదే గనక అక్కడ ఎదుటి వ్యక్తి కోపపడుతున్నప్పుడు కాసేపు మనం నిశ్శబ్దంలో అంటే మెల్లిగా వాళ్ళ యొక్క కార్టిసోల్ అనే హార్మోన్‌ని తగ్గించుకుంటారు. అక్కడ మనకు ప్రశాంతత ఆటోమేటిక్‌గా కుదిరిపోతుంది. అందుకే గదా! కోపం వచ్చినప్పుడు 10 సెకండ్లు లెక్కెట్టండి అంటారు. ఎందుకంటే అసలైన మనం ఏంటి అనేది అర్థం చేసుకుంటాం ఆ 10 సెకండ్ల తర్వాత. 10 సెకండ్లు పడుతుందా అంటే కాదండి. అర్థం చేసుకున్నప్పుడు స్పీడ్‌గానే అయిపోతుంది. స్పీడ్‌గానే తెలిసిపోతది. అలా. సో, అర్థం చేసుకున్నాం కదా! ఇప్పటికైతే దృష్టి మారినప్పుడు సృష్టి మారుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అని మనం తెలుసుకుంటామనమాట. నీ వాస్తవానికి నీవే సృష్టికర్త. ఈ యద్భావం తద్భవతి ఇవన్నీ ఏంటి? మనం ఏదైతే భావిస్తున్నామో అది జరుగుతుంది. అంటే కారు అనుకున్న కారు ఎందుకొచ్చింది? అయ్య! అట్లెట్లొచ్చింది మేడం కారు? అంటే మనము పిలిచాం కార్‌ని రమ్మని. అక్కడున్న పదార్థంతో కనెక్ట్ అయ్యాం. అక్కడున్న మ్యాటర్‌తో కనెక్ట్ అయ్యాం. ఆ యొక్క ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయినప్పుడు, ఆ యొక్క భావంతో మనం రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతుంది అంతే. మేడం 5 మినిట్స్ తీసుకుందామా? టాపిక్ క్లోజ్ చేసేద్దామా ఇంకా? ఓకే మేడం. తీసుకోండి. ఓకే. సో, ఇదండి మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా! అరే! నాకు స్వప్న గుర్తొస్తుంది అనగానే ఆ అమ్మాయి నుంచి కాలొచ్చిద్ది. గమనించారా ఎప్పుడైనా? హ్మ్. మీ ఫ్రెండ్ ఎవరో గుర్తు రాగానే, "అరే! ఇప్పుడే నేను అనుకున్నాను నీ గురించి. అప్పుడే కాల్ చేశావే." అంటే అదే అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే నిశ్శబ్దం ఉంటుందో, అక్కడ మనం ఎప్పుడైతే మన యొక్క భావంతో రిలీజ్ చేసిన ఆ ఎమోషన్ ఏదైతే జరుగుతుందో, ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. టెలిపతి అంటాం కదా! అలా అన్నమాట. గురువు ముందు నార్మల్‌గా ఎలా ఎలా ఉంటాం మనం? సైలెంట్‌గా ఉంటాం. గురువు ముందు సైలెంట్‌గా కూర్చుంటాం. అవునా హ్మ్. కాదా? అవును. సైలెంట్‌గా కూర్చున్నప్పుడు ఆ జ్ఞానం అనేది లోపలున్న జ్ఞానం అనేది అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తామనమాట. అదే గనక అడ్డుతెర ఉందనుకోండి టైం పడుతుందా లేదా? ఈ యొక్క కష్టము, ఈ యొక్క నష్టము, ఈ యొక్క బాధ, ఇదొక దుఃఖము అనే ఏవైతే ఉన్నాయో అవంతా ధూళి, దుమ్ము. మనసు హ్మ్. చేసే ఒక ప్లే. ఇట్స్ ఎ ప్లే. వన్స్ మనం ఆ తెరని తీసేస్తే ఆటోమేటిక్‌గా అద్భుతం అని కనిపిస్తుంది. సింపుల్. అవునా కదా! అద్దం ముందు అద్దంకి దుమ్ము పట్టుంది. అద్దంకి ఉన్న దుమ్ముని తీసేస్తే అద్దం ముందు మనం క్లియర్‌గా కనిపిస్తామా లేదా? మరి ఆ క్లియర్ కావాలి అంటే ఈ దుమ్ముని దులిపేయాలి. ఆ దుమ్ము పోవాలి అంటే మనము దృష్టి మార్చాలి. దృష్టి మార్చాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత అంతా క్లియర్ అయిపోతుంది. అంతే. సమయమే సాధన. సహనమే ప్రగతి. ఎంబటే నాకు ధూళి క్లియర్ కావాలి అంటే అంతగనం పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే క్లియర్ కావాలంటే కూర్చోవాలి. కూర్చోవాలి. అప్పుడు క్లియర్ అయిపోతది. అందరం చక్కగా నవ్వేద్దాం. క్లోజ్ చేసేసుకుందాం ఇంకా సెషన్‌ని. ఓకే. సూపర్. వెరీ గుడ్. క్లాప్స్. మనం నేర్చుకున్నాం కదా! జీవితం అద్భుతం అని చెప్పి. గట్టిగా అవును. కొట్టండి క్లాప్స్ ఇంకా. జీవితం అద్భుతం అండి. మనం అర్థం చేసుకుందాం. ప్రతి చిన్న దాంట్లో అద్భుతం ఉంది. ఆ మూలానికెళ్దాం. అలా గమనిద్దాం. అప్పుడు తెలుస్తది అందులో కూడా నేను ఉన్నానని చెప్పి.
అది నేనే అయినప్పుడు మరి జీవహింస ఎందుకు చేస్తాం? చెయ్యం ఇంకా. అర్థమైందా? పత్రి సారు శాకాహారం మాత్రమే మానవ ఆహారం అని చెప్పేసి ఎందుకన్నారు? అందులో కూడా మనమే ఉన్నాం నాయనా! గమనించు నువ్వు అంతే. నువ్వు గమనించట్లేవు. బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నావు. ఒక్కసారి గమనిస్తే అవును కదా! అది నేనే అయినప్పుడు నేనెలా తింటాను? నేనెలా భుజిస్తాను? అని చెప్పేసి అనిపిస్తుంది. అంతే అండి. ఈ రోజుకి వాళ్ళకి ఇది సరిపోద్దా మనకి? డన్. థ్యాంక్ యూ సో, సరిపోయింది హైఫై మేడం. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం. ఇంత మంచి క్లాస్ ఈ రోజు విన్నందుకు మీకు వందనాలు, నమస్కారాలు మేడం. థ్యాంక్స్. నమస్కారం మేడం. ఆ కొటేషన్స్ ఏంటి మేడం మీ వెనక చెప్పండి మేడం, మాకు కూడా యూజ్ అవుతాయి. ఓకే మేడం. ఇదా? మేడం ఆ! మేడం ఒకసారి ఇది ఇట్స్ ఏ రియలైజేషన్ నాట్ ఏ ఇట్స్ రియలైజేషన్. ఇట్స్ ఏ రియలైజేషన్ నాట్ ఏ ఇది నేను అద్భుతమైన ఐఎమ్ నాట్ జీవితాన్ని బాడీ. ఐఎమ్ నాట్ జస్ట్ బాడీ. నేను Not just- శరీరమే కాదు. నేను శరీరమే కాదు, మనసే కాదు. నేను అనంతం అని తెలుసుకోవడం. అంతా మనలోనే ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్. జీవితం బయట నుంచి కాదు, మనలో నుంచి సృష్టింపబడుతుంది. జీవితం అనేది బయట నుంచి కాదు, మనలో నుండి సృష్టింపబడుతుందన్నమాట. సో, ఈ కొటేషన్స్ అన్నారు కదా మేడం! ఈ కొటేషన్స్ ఏంటంటే మనం అద్భుతం కదా మరి! రాసుకోవాలి కదా! ఏమని రాసుకున్నానంటే, థాంక్ యూ నేచర్, థాంక్ యూ యూనివర్స్, థాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి రాసుకున్నాననమాట. అంటే మార్నింగ్ లేచిన వెంబటి ఎంత మంచి బ్లెస్సింగ్‌లో ఉంటాము. అరే! లేచాము. ఐస్ ఓపెన్ చేశాము. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. శ్వాస పీలుస్తున్నాము. వాటర్ అందుతున్నాయి. సూర్యోదయాన్ని చూస్తున్నాము. లోపలున్న ప్రతి ఒక్క హార్ట్ బీట్‌ని వింటున్నాము. నడుస్తున్నాము. లోపలున్న ప్రతి ఒక్క డైజెషన్ అయిపోయి అంటే సిస్టమ్ డైజెషన్ అయిపోయి మనం ప్రతీది జరుగుతున్న ఎంత అద్భుతం కదండీ! గమనించండి ఒక్కసారి. ఇంత మంచి ప్రాసెస్ జరుగుతుందా లేదా? సపోజ్ మనం తిన్నది అలానే ఉండిపోయింది స్టమక్‌లో. కాన్‌స్టిపేషన్ అవుతుందా లేదా? ఎంత ఇబ్బంది పడతాము కాన్‌స్టిపేషన్ వస్తే? అంటే మలబద్ధకం అంటారు కదా! స్టమక్ 2, 3 డేస్ నుండి తిన్నది అలానే ఉండిందనుకోండి ఎంత ఇబ్బంది పడతాం. మరి ఆ ప్రాసెస్ క్లీన్ అవుతుందా లేదా నెక్స్ట్ డే మార్నింగ్‌కి? మరి అది అద్భుతం కాదా? ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మనం మరి? అంటే మనం గమనించట్లేము అంతే. మనం ఆరోగ్యంగా ఉన్నాము. మనం ధనంతో ఉన్నాము. ఇల్లు చూడండి, పద్మ గారి ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో. వెనకాల కర్టెన్స్ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంది ఇల్లు. అక్కడ ఫ్రేమ్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చాయండి. వచ్చాయి మన దగ్గరికి. అవన్నీ అద్భుతాలే. మనం గమనించాలి అంతే. అంతే. సో, ఈ కోట్స్ అనేటివి మొత్తం ఏంటంటే ఐయామ్ గ్రేట్‌ఫుల్. నేను ఒక బ్లెస్సింగ్‌తో ఉన్నాను. బ్లెస్సింగ్ అంతే. లైఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అంతే. ఇదండి ఈ కోట్స్. థ్యాంక్ యూ. మేడం ఇదండి ఇవాల్టి సెషన్. పాట పెట్టేసుకుందామా చివర్లో? ఒక పాట విందామా? ఓకే. ఓకే. మేడం ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. 'మహా అద్భుతం' 'ఓ బేబీ' మూవీలోని సాంగ్ పెట్టేసుకుందాం ఇంకా. మనం అంత సబ్జెక్ట్ నేర్చేసుకున్నాము. మనం పాట పెట్టుకొని క్లోజ్ చేసేసుకుందాం హ్యాపీగా. బాగా చెప్పారు మేడం. సార్ చెప్పండి సార్. యాహ్! థాంక్ యూ. చెప్పడమే ఒక అద్భుతం. ప్రతీది కూడా మన ఆలోచన ఒక అద్భుతం. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటి? దృష్టి మారితే సృష్టి మారుతుంది. కష్టము, నష్టము, బాధ ఇవన్నీ ఏంటి అంటే మనం ఫీల్ అవుతున్నాం అది కష్టము, నిజమే నష్టం మేడం. ఇట్లాంటివి అనుకుంటున్నాం. ఆలోచనలోంచి ఈ Just change. మెడిటేషన్ అద్భుతం అయిపోయింది. అంతే. చేంజ్ చేయాలంతే. షిఫ్ట్ మన చేసుకోవాలి. మీద ఎనర్జీ షిఫ్ట్. ఇష్టం చేసుకోవాలి. ఎనర్జీ షిఫ్ట్ అనేది చేయాలన్నమాట. ఎనర్జీ షిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా జరుగుతది. అంటే మనము జీవించవద్దు, నాకు నరకంగా ఉంది అన్నప్పుడు ఇంత కిందలో ఉంటామండి. లో వైబ్రేషన్‌లో ఉంటాం. అదే జీవితం అద్భుతం అన్నప్పుడు ఆటోమేటిక్‌గా దేవుని యొక్క సామ్రాజ్యంలోకి ఎళ్ళిపోతాం అన్నమాట ఆటోమేటిక్‌గా. అంటే ఉన్న వాటికి ప్రతి దాన్ని గమనించినప్పుడు కృతజ్ఞత అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. కృతజ్ఞత అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రేమ ఉన్నప్పుడు వస్తుంది. గమనించినప్పుడు వస్తుంది. నా దగ్గర అన్నీ ఉన్నా గూడా డబ్బులు లేవు నా దగ్గర. డబ్బు
బీరువాలో ఉందండి, అల్మారాలో ఉంది, ₹1,00,00,000 ఉందనుకుందాం. అయినా గూడా మనం ఏమనుకుంటాం? లేవు. ఎవరైనా అడిగితే లేవండి, డబ్బులు లేవు. పదాలు మార్చాలంతే. పదాలు మార్చాలి. దట్స్ ఇట్. సింపుల్. పాట పెడుతున్నారా మేడం? నేను వెయిట్ చేస్తున్నాను పాట కోసం. సార్ హ్యాండ్ రైజ్ చేసి మహా అద్భుతం సాంగ్ 'ఓ బేబీ' నుండి. సార్ చెప్పండి సార్ అంతలో. మాట్లాడండి మరి. మాట్లాడండి సార్. నవీన గారు ఉంగరాల ప్రాసెస్ చెప్పినప్పుడు అది విజువలైజేషన్ చేయడమా? విజువలైజేషన్ చేయడమా? ఓకే. నవీన ఏంటంటే గారు సార్ నేను నార్మల్‌గా ఇలా ఫీల్ అవుతూ ఉండనమాట. అరే! అన్ని వేళ్ళకుంటే చాలా బావుంటుంది కదా! నేను చూసుకుంటున్నాననమాట. అలా ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటామో ఆటోమేటిక్‌గా వచ్చేసాయండి అవి. అదే అలా. విజువలైజేషన్ ప్రాసెస్. హ్మ్. అది అడిషనల్. మనం ఎట్లా సార్ ఇప్పుడు ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు రెడీ అయ్యి వెళ్ళడము, ముందే ఎట్లయితే ఫీల్ అయితున్నామో మన అటైర్‌ని సేమ్ అలానే అంతే. అంటే మన లోపల ఉంది ఊహతో అంతా జరుగుతుంది. ప్రపంచమే జరుగుతుంది అలాగా. మనం మీరు శక్తి. మాట్లాడండి. యెస్. మనం శక్తి. ఇలా అంటే అలా సృష్టింపబడుతుంది. కానీ ఇలా ఒక చిటికె అంటున్నా కదా! ఇలా అనడం తెలియాలి. ఇలా అనడం తెలియాలంటే దుమ్ము, ధూళి ఉంది కదా! అవి పక్కన పడేస్తే ఇలా అనడం ఈజీ. ఇలా అంటే అలా అయిపోతాయి. ఆ ధూళి ఏంటి? ఆ దుమ్ము, ధూళి ఏంటి? పదాలు. యామిని నా వల్ల గారు కాదు, నాతో కాదు, నేను చెయ్యలేను, నా దగ్గర ఇది లేదు. ఈ పదాలనమాట. పదం లోపల ఉన్న భావం ఉండే చూడండి. నాతోని గాదురా, నేను చెయ్యలేనురా, అమ్మో! నన్ను బిజినెస్ వుమెన్ అవ్వమంటుందేంటి? ఇలా ఏవైతే పదాలున్నాయో అవన్నీ అన్నమాట. పదాల లోపల ఉన్న భావాలున్నాయి కదా! అది అన్నమాట చేంజ్ జేయాల్సింది. అంతే. ఆ చేంజింగ్ ఈజీగా, సులభంగా, సులువుగా రావాలంటే ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎన్ని అంతే. గంటలు చేయాలి? ఎన్ని గంటలు? ఎన్ని యామిని గంటలు గారు చేయాలి? అన్‌లిమిటెడ్. మీ ఇష్టం. ఓకే. రైట్. చెప్పండి. యామిని గారు పాట అంటే కొంచెం మీ అమ్మాయిని ఇది పెట్టమనరా కొద్దిగా? ప్లే పాటండి. చేయమని. మహా అద్భుతం అని టైప్ చేయండి. ఎందుకంటే సౌండ్ క్లారిటీ లేదన్నారు కదా! అదే మళ్ళీ నేను జూమ్‌లోంచి బయటకొచ్చేసేయాలి అందుకని. మాస్టర్ రికార్డింగ్ స్టాప్ చేసేసేయండి ఇంకా. ఎందుకు ఓకే. అంటే మనం ఇప్పుడు సెషన్ ఆల్రెడీ 7కి క్లోజ్ అయిపోయింది. అవును. జస్ట్ మనం ఇప్పుడేంటంటే